నేటి రాశి ఫలాలు. తులారాశి వారు ఈరోజు ఆప్తులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే పాత సంఘటనలు గుర్తుకు చేసుకొని ఆనందంగా గడుపుతారు. గృహమున శుభకార్యాలకు డబ్బును ఖర్చు చేస్తారు. ఇంట బయట అనుకూలమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆర్థిక లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు తులారాశి వారు దయాదులతో స్థిరాస్తి ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఒక ఒప్పందాన్ని ఈరోజు చేసుకోగలుగుతారు. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ధనాదాయం బాగుంటుంది. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు ఉన్నతమైన విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. విదేశీ విద్యలో అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కళాకారులకు క్రీడాకారులకు స్వదేశంలో విదేశాలలో మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. రివార్డులు దక్కే అవకాశం కూడా కనిపిస్తుంది. ఐటీ నిపుణులకు మంచి ప్రాజెక్టులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు తులారాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక ఈరోజు తులారాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల సహాయంతో ముందడుగు వేస్తారు. ఎటువంటి నిర్ణయమైనా మరో ఆలోచన లేకుండా తీసుకుంటారు. ఆస్తుల విషయంలో విక్రేతలతో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలను భూములను కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు తులారాశి వారు మిత్రుల ఆదర అభిమానాలను పొందుతారు. ఆర్థికంగా ఇంతకాలం పడిన ఇబ్బందులు అనేవి తీరిపోతాయి. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కూడా కనబడుతుంది. అలాగే కుటుంబం మీపై ఉంచిన ఎటువంటి బాధ్యతనైనా తేలిగ్గా పూర్తి చేయగలుగుతారు ఈరోజు. ఇక దూరపు బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం ఒకటి అందుకుంటారు. ఇక ఈరోజు ఆరోగ్యం పూర్తి స్వస్థత అనేది చేకూరుతుంది. అలాగే రోజంతా హుషారుగా గడపగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో అధిక లాభాలతో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్న విధులను పొందగలుగుతారు. క్రీడాకారులకు సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక తులారాశిలోని విద్యార్థులు మరిన్ని అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక తులారాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు. ఈరోజు తులారాశి వారికి అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారు లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.